మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఏ ప్రకటించిన నీట్ 2025 ఫలితాల్లో విజయవాడ గోసాలైట్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాల్లో మరో ఏడాది చరిత్ర సృష్టించారు. నీట్ 2025 పరీక్ష కఠినంగా ఉన్నప్పటికీ, పరీక్ష విధానం మారినప్పటికీ నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి నిజాయితీగా ప్రయత్నం చేయడం ద్వారా ఫలితాలు ఎలాంటి మార్పులు ఉండవని, పైగా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని శ్రీ గోసాలైట్స్ నిరూపించింది. మా విద్యార్థులు సాధించిన ఈ విజయానికి వారిని అభినందిస్తున్నానని చైర్మన్ నరేంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం నీట్ 25 ఫలితాల్లో శ్రీ గోసాలైట్స్ విద్యార్థులు సాధించిన మార్కుల వివరాలు 720 మార్కులకు 600 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 11 మంది, 550 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 59 మంది, 500 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 379 మంది, 470 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 814 మంది, 450 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 1086 మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. Sir, ఇటువంటి మంచిగా పెసదు పెసదు తీసుకోండి. బాబా అప్పుడే ఓకే చెప్పు మాకు. అందరు ఇట్లా all academic team, come on. Yeah. Team members who are maybe stage is not enough to be everybody has to sit here, that's why maybe they are behind. But whether they are me here, they must be in front of everybody because these are behind me only because of my talent. The academic team of Sri Gosalites, the proud moment of giving to the Gosalites, especially the whole credit goes to my strong academic team. Thank you, sir. One and all, thank you very much. And simultaneously, I can see here the big kids, children behind me who make the pride of the organization, pride of the Gosalites. Definitely, they are the future miracles tomorrow. In very prestigious medical colleges of India, like in New Delhi, Jeffrey Pondicherry, other aims, previously they have completed UG. Definitely they are the proud moment for the Sri Gosalites who are standing behind me.
and congratulations and blessings to my 4,800 అందులో 50% ఆల్ ఇండియా పోయి అంటే 3,800లో సుమారుగా ఇక్కడ కూడా ఆల్ ఇండియా కట్టారు కాబట్టి 1,500 ఇక్కడ మినిమం అనుకున్నా ఒక 100 వెళ్ళిపోతే 150 వెళ్ళిపోతే 1,300 1,400 సీట్లు 1,300 అంటే ఇక్కడ 3,800లో ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీనివాస రైస్ నుండి కనీసం 35% నాకు సీట్లు రావాలి 35% ఇది గవర్నమెంట్ లో ఇది ఒక కారణం. దీనితో పాటు ఇంకా కారణం ఏంటంటే ఎక్కువ సీట్లు నేను ఇవ్వగలిగాను, ఎక్కువ మందిని నేను ఈ విధంగా పంపించగలిగాను. పంచాయతీరాజ్ శాఖలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించని డిమాండ్ చేస్తూ గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ సెక్రటరియట్ ఇంజనీర్స్ రాష్ట్ర అధ్యక్షులు బి షణ్ముఖ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి శంకర్రావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై తీవ్రమైన పనిభారాన్ని పంచాయతీరాజ్ శాఖలోని 8 ఇంజనీరింగ్ శాఖల పనులను ఇంజనీర్ అసిస్టెంట్లపై ప్రభుత్వం మోపుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో 26 జిల్లాల నుండి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ముందుకి మన ప్రతి కార్యాచరణ కూడా దేవుని కష్టపడుతూ వచ్చేస్తున్న మన యువ ప్రెసిడెంట్ యువ సంఘం గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మొదటి నుంచి కూడా మన యొక్క కార్యాచరణలో ముందుకు తీసుకెళ్తున్న వైస్ ప్రెసిడెంట్ 1 ఫరూక్ ఖాన్ గారిని ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మినిస్టర్ ని కూడా కలవడం జరిగింది. మా అభ్యర్థనతో మమ్మల్ని ఆ 10th క్లాస్ పోస్ట్ నుంచి మా విద్యార్హతకు తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి, అలాగే అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో మేము గ్రౌండ్ లెవెల్లో మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాము, వర్క్ ప్రెషర్ బాగా ఉంది, ఇలాంటి ఇంత వర్క్ బర్డెన్ ఉన్నప్పుడు ఇప్పుడు అన్ని 8 ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని విలీనం చేయండి, అన్ని ఇంజనీరింగ్ శాఖలో మమ్మల్ని విలీనం చేయండి, 1 ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1 డిపార్ట్మెంట్ ఈ విధంగా చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ కి ప్రతిసారి అభ్యర్థన చేశామండి. గత ఫిబ్రవరిలో జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో కూడా మేము చెప్పడం జరిగింది, మమ్మల్ని పిఆర్ కి కొంతమందిని అటాచ్ చేయండి, ఆర్డబ్ల్యూఎస్ కి కొంతమంది అటాచ్ చేయండి, అలాగే హౌసింగ్ కి కొంతమంది అటాచ్ చేయండి అని చెప్పేసి ఇలాగ అన్ని ఇంజనీరింగ్ శాఖలో మమ్మల్ని అటాచ్ చేయండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది. కానీ ఇప్పుడు దాకా మాకు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం మాకు రేషనలైజేషన్ పరిధిలో ఎటువంటి ఇది చూపించలేదండి. మాకు ప్రమోషన్ ఛానల్ కూడా పేరు బి శంకర్రావు అండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి. ఈ రోజు 2,000 మంది రోడ్డు మీదకి రావడానికి కారణము మా యొక్క కడుపు మంటానండి. భవిష్యత్తు లేదు అనే భావనే మమ్మల్ని ఈ రోజు ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చిందండి. అదేవిధంగా మేము గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మరియు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తామండి. ఎందుకంటే 1,30,000 మంది సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు బాగుండాలని సుమారుగా 9 డిపార్ట్మెంట్లకు ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రమోషన్ ఛానల్ కల్పించింది. అదేవిధంగా తదుపరి కార్డులు కూడా ప్రమోషన్ పొందారు. ఇక్కడ మాకు జరిగిన నష్టం ఏంటంటే ఇంతమంది ఉన్నప్పటికి కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే ఇంజనీరింగ్ మాత్రం ప్రమోషన్ ఛానల్ లేదండి. అందువల్ల ఈ రోజు ఈ కార్యాచరణని రూపొందించడం జరిగింది అని ప్రభుత్వానికి పెద్దలకు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఎంతో మందిని గౌరవనీయుల పెద్దల్ని మినిస్టర్ని మా సమస్యను రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ పట్టణాల పరిశుభ్రత, ప్రజారోగ్యం, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, ఎన్ఎంఆర్ కార్మికులకు షరతులు లేకుండా తల్లికి వందనం పథకంతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేయాలని కోరారు. కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా జిందాబాద్ సిఐటియు
జిందాబాద్ సిఐటియు ఈ రోజు ఒక పారిశుద్ధ కార్మికులు మరి వాళ్ళు పనిచేస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన మాత్రం ఈ రోజు కార్మికుల పట్ల చిత్తశుద్ధి చూపట్లేదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికే ఇంజనీరింగ్ కార్మికులు నెల రోజుల నుంచి దశల వారీగా ఆందోళన చేస్తా ఉన్నారు. రాష్ట్ర అధికారులు మరి 10 రోజులకు ఒకసారి పిలిచి చర్చలు జరిపి పరిష్కరిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు, దాటేస్తా ఉన్నారు. అందుకని రేపు 20 తారీఖు తర్వాత ఇంజనీరింగ్ లో పనిచేసే కార్మికులందరూ సమ్మె బాట పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ ధర్నా సందర్భంగా మేము చెబుతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే కార్మికులందరూ కూడా సంక్షేమ పథకం ఏది ఇచ్చినా సరే వర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పార్టీ రూపొందించిన వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది క్రితం ఇదే రోజు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెట్టివేసిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఒక సంక్షేమం కాదు, ఎవరి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఎక్కడ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, లోకేష్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఆయనకు నచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే కేసుల్లో పెడుతున్నారు, ఆయనకు నచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే జైల్లో పెడుతున్నారు, ఆయనకు నచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే అర్ధరాత్రి అపరాత్రులు లేకుండా అరెస్టు చేస్తా ఉన్నారు. భావ స్వేచ్ఛ లేదు, పత్రికా స్వేచ్ఛ లేదు. నిన్నగాక మనం చూసాం కొమ్మినేని శ్రీనివాస్ గారిని, ఆయన ఒక డిబేట్ లో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడలో గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ చెరువులో పనిచేసేటప్పుడు మునిగిపోకుండా లైవ్ జాకెట్లు ధరించాలని, రబ్బర్ షూ, బ్లౌజ్, టార్చ్ లైట్స్ భద్రతా కోసం ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చెరువుల్లో విషపూరితమైన వ్యర్థాలు వాడొద్దన్నారు. క్యాట్ ఫిష్ సాగు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ ఎస్ఐ సిబ్బందితో పాటు ఆక్వా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రాబ్లం ఏంటంటే మీరు లీజుకి తీసుకుంటారు. నేను చాలా కేసులు చేశాను ఈ మధ్య, హైకోర్టు దాకా కూడా వెళ్ళాయి. లీజుకి తీసుకున్నప్పుడు ఏదైతే లీజింగ్ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోతుందో, లీజ్ పీరియడ్ ఎక్స్పైర్ అయిన తర్వాత దాని మీద లిటిగేషన్ కోసం వేరే హైకోర్టు దాకా వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల మీకు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. సో మీరు ఫస్ట్ లీజ్కి ఇచ్చే టైంలోనే ప్రాపర్ గా బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుని అది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నందివాడ మండలంలో ఫిషరీస్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రైతు మిత్రులతో ఈరోజు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా రైతులు రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఏవైతే నిర్మిస్తున్నారో అక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలో అందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ, లీజ్ టైంలో కానీ ఏమైతే యాంటిసిడెంట్ వెరిఫికేషన్ చేసుకుంటున్నారో వాటి గురించి మాట్లాడడం జరిగింది. అలాగే తీసుకుంటున్న ఫీడ్ ని క్యాట్ ఫిష్ కొంతమంది పండిస్తున్నారు, వాటి గురించి అగెయిన్స్ట్ గా. నెక్స్ట్ అదేవిధంగా చికెన్ ఫీడ్ కొంతమంది వాడుతున్నారు. ఇలాంటి తప్పు ప్రజల ప్రాణానికి హానికరం. నెక్స్ట్ వాళ్ళు పండించే పంట కూడా ఏదైతే ఫిషెస్ ఉన్నాయో, రొయ్యలు ఉన్నాయో వాటికి హార్మ్ఫుల్ అని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే చాలా మంది రైతులతో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది ఈరోజు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు అందులో కొన్ని రేస్ చేసిన విషయాలు, రబ్బర్ గ్లౌస్, నెక్స్ట్ లైవ్ వైర్స్, నెక్స్ట్ ఎవరైతే బయట స్టేట్స్ నుండి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. వీటన్నిటికీ ఒక కన్సాలిడేటెడ్ సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే డెఫినెట్లీ అండి మీరు లేవనెత్తిన కన్సర్న్స్ చాలా వ్యాలిడ్. వాళ్ళకి ఇక్కడ భాష రాదు. సో ఇది చెరువు వ్యాపారులు ఎవరైతే అక్కడ యజమానులు ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్. ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా పోలీస్ కూడా దాంట్లో పార్ట్ అవుతుంది. ఫిషరీస్, పోలీస్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 3 డిపార్ట్మెంట్లు కలిసి ఆర్డీఓ గారితో కూర్చుని ఒక స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తాం. మేము ఇంట్రడ్యూస్ చేసిన ఒక కొత్త విషయం ఏంటంటే ఎవరైతే ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారో ఎక్కువ మంది అయితే వాళ్ళ ఆధార్ డేటా,
అదేవిధంగా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ ప్రజా సంఘాలు, పలు అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో గుడివాడలో విద్యుత్ శాఖ డివిజన్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీల నాయకుడు బివి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద ప్రజలను మరింత పేదవాడిగా దిగజార్చి ఈ స్మార్ట్ మీటర్లను ఎట్టి పరిస్థితుల్లో బిగించడానికి తాము ఒప్పుకోవడం లేదని, ఆదాని కంపెనీకి చెందిన ప్రైవేటు వ్యక్తులు కనుసన్నల్లో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే గుడివాడ పట్టణంలో షాపులు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, సినిమా హాళ్లు, ఆఖరికి వైద్యాలయాలు, బంగారపు కొట్లు, అట్లాగే ఆటో నగర్ లో కూడా ఇప్పటికే బిగించేశారు ఈ మీటర్లు. ఇప్పుడు ముందుకు పెట్టడానికి ఎగబడుతున్నారు. దీన్ని మేము పూర్తిగా టిక్కో అభివృద్ధి కమిటీ తరఫున అన్ని మండపాడు, శ్రీకాళహస్తి కాలనీ, గుడివాడ ఇట్లా అందరి తరఫున కూడా మేము వీటిని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నైజాంపేటలో వద్దని చెప్పి ఎదురు తిరిగారు, పగలగొట్టారు. ఇప్పుడు మేము గుడివాడ ప్రజానికానికి మేము ఇచ్చే ఇదే తెలియజేస్తుంది ఏమనదంటే, మీరు కూడా ప్రజలందరూ మాతో కలిసి రండి, అందరూ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా మన ఆదాని కంపెనీలకి మనం బాగు చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనకు అట్లా చేస్తా ఉంది కాబట్టి మీరందరూ కూడా సానుకూలంగా స్పందించి వ్యాపార సంస్థలు కానీ, మీకు కూడా ఇప్పుడు 3,000 బిల్లు వచ్చేది 18,000 ఆటో నగరండి. మేము ఈ పేద ప్రజల మీద ఈ భారాన్ని మోపొద్దని గవర్నమెంట్ కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము ఇక్కడికి. పాత ప్రభుత్వం జగన్ హయాంలో ఈ మీటర్లు పెడుతుంటే లోకేష్ గారు వ్యతిరేకించమని చెప్పారు. ఇప్పుడు లోకేష్ గారు ప్రభుత్వం వచ్చినాక అదే పని మాకు చేస్తున్నారు. వేలకు వేలు కరెంటు బిల్లులు కడితే తినడానికి, ఉండటానికి ఎలా బ్రతుకుతారు ఈ సామాన్యులు? మా చెయ్యి కలిపి అందరూ మాకు సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాం. మన స్మార్ట్ మీటర్లు పగలగొట్టినందుకు మా సీనియర్ గారి మీద కేసులు పెట్టారండి. ఆ కేసులు ఇమ్మీడియట్ గా ఎత్తివేయాలని కోరుకుంటున్నాం. ఈ పోరాటం ఇంతవరకు ఆపదండి. స్మార్ట్ మీటర్లు ఆపే వరకు కూడా మేము ఈ నిరాహార దీక్ష చేస్తూనే ఉంటామండి. పోరాటం ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య కారణం స్మార్ట్ మీటర్లని కొత్తగా తీసుకొచ్చారు. కానీ అది ప్రజలను కూడా అర్థం చేసుకోవాలి కదా. అసలు కూలీ నాలి చేసుకొని బతికేవాళ్ళు 2,000, 3,000 కట్టాలంటే ఎలా కడతారు? వాళ్ళు అర్థం చేసుకోవాలి. గుడివాడ ప్రజలందరూ కూడా కలిసి రావాలి. ఇది జరిగేది నష్టం అందరికీ జరుగుద్ది, వాళ్ళకి పెద్ద ఎత్తున జరుగుద్ది, మాలాంటి పేదవాళ్ళకి కూడా పెద్ద ఎత్తున జరుగుద్ది. ఇది అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగాలని. కృష్ణా జిల్లా గుట్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అత్యధిక స్థాయిలో భక్తులు అమ్మవారిని సుమారు 25,000 మంది పైగా భక్తులు దర్శించుకున్నారని, అమ్మవారికి పాల పొంగళ్లు, మొక్కుబడులు తీర్చుకున్నారని తెలిపారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. వేమవరం గ్రామంలో వేంచేస్తున్న ఎంతో విశిష్టత కలిగిన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజున శ్రీ అమ్మవారి దేవాలయానికి వేలాది మంది భక్తులు శ్రీ అమ్మవారి దర్శనానికి ఇచ్చేస్తున్నారు. ఉదయం నుండి మా అర్చక స్వామి
శివసంతోష్ శర్మ గారు, ఆచార్య స్వామి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇరువురు అమ్మవారికి వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 5 గంటల నుండి మరియు 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాం. 1 ఉచిత దర్శనం, 2 శీఘ్ర దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి అమ్మవారు దర్శించుకుంటున్నారు. అదేవిధంగా దేవాలయంలో అన్నప్రాసనలు, నామకరణలు, ఇతర కార్యక్రమాలన్నీ కూడా మా శివసంతోష్ శర్మ గారి వారి శిష్య బృందంతో పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. గుడ్లవేల గారు, సత్యనారాయణ గారు, వారి సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. వేసవి కాలం కావున భక్తులు 50 మందికి ఉచితంగా చల్లటి మజ్జిగ, మంచినీరు, ఉచితంగా ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం నుండి జరపబో పూజా కార్యక్రమాల గురించి మా ముఖ్య అర్చక స్వామి శివసంతోష్ శర్మ గారు వివరిస్తారు. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమతి అమ్మవారి క్షేత్రంలో, పరమమ్మవారి క్షేత్రంలో ఈరోజు ఆదివారం కావడంతో అమ్మవార్లకు ప్రాతకాలంలో సహస్రనామ కుంకుమార్చనంతరము భక్తుల దర్శనం కల్పించడం జరిగింది. ఈరోజు అమ్మవారి యొక్క క్షేత్రంలో అన్నప్రాసనలు, వాహనం పూజలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని దర్శించిన వారికి అన్ని వేళ అమ్మవారు అండగా ఉండి సకల సౌభాగ్యాలు కలుగుతాయని కోరుతుంది. కాబట్టి 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నా. అలాగే ప్రతి పౌర్ణమి నాడు ఈ యొక్క క్షేత్రంలో చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రాహుగ్రహ బాధలు కానీ, నీతి బాధలు కానీ ఉన్నవారు ఈ యొక్క హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహ పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.